అధ్యక్షులు వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత పోరాడే ఊరికే పోరాడే ఊరికే పోరాడే ఊరికే అందరూ నాలుగు ఎజెండాలకు సంబంధించి మహాసభల కార్యదర్శులు ఒకసారి వేదిక మీదకి వచ్చి పరిచయం అందుకుంటా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అనేక మంది వ్యతిరేకించిన పునఃప్రారంభానికి స్వాగతం. నాకు వాట్సాప్ లో పెద్దపల్లి జిల్లా కార్యదర్శి మీ అందరికి సుపరిచితులు సదానందం గారు దేశం రావాలా, మీరుండే ప్రాంతాలలో మన పార్టీ బలోపేతం కావాలి. ఇప్పుడే మన సునీల్ ఎందుకంటే ఎప్పుడైనా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 14 మార్చి 1940 అప్పుడు మన పార్టీ 1947 సెప్టెంబర్ 11న ఎర్రజెండా జిల్లా నాయకుడు గర్వంగా చెప్పుకోవడానికి అవకాశం ఉందని కూడా చెప్పదలుచుకున్నాను. ఎందుకు కాలేకపోతా ఉన్నాం? అక్షర కమ్యూనిస్ట్ ప్రధానంగా అంతమొందించడం కోసం ఈ కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాల పట్ల మన నీ తాత దిగొచ్చిన ఈ దేశ ప్రజలు ఊరుకుంటారు. వక్ఫ్ చట్టం తీసుకొచ్చి మొత్తం భూములు లాక్కుంటాం, ఆ చట్టం కింద పరిధిలో ఉన్నటువంటి అనేటువంటి దుర్మార్గానికి ప్రయత్నం చేస్తాం. ఇంకోవైపు ఇప్పుడేమో ఈ మావోయిజాన్ని అంతం చేస్తా అని అంటే మార్క్సిజం లెనినిజం ఎర్రజెండాలు లేకుండా చేస్తా అంటే ఎవరి తరం అవుతుంది? ఎర్రజెండా పార్టీ ఎక్కడ పుట్టింది? నేను ఇందాక చెప్పాను కదా, 1825లో శ్రీకాకుళం నగరంలో ఆనాడు ఎర్రజెండా ఆవిర్భవించింది. అందుకని మనం వ్యతిరేకం. నరేంద్ర మోడీ నీ పాలనలో కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేస్తున్న బిడ్డ, ఆదాని గ్రూప్ అనికి, అంబానీ గ్రూప్ అనికి, లేకుండా ఇంకా ఇతర అనేక గ్రూపులకు సంబంధించినటువంటి నీ వాళ్ళందరికీ కోట్ల సంపద అప్పనంగా అప్పుపెట్టావు. వారి తాత సేవ చేసిండా, వారి అయ్యే చేసిండా, లేక వాడు చేస్తాడా? చేయకుండా కూర్చున్న దగ్గర సహజ వనరులు నువ్వు గుట్టలు రాసిస్తే, లేకుంటే బంగారు గారు రాసిస్తే, లేకుంటే కృష్ణా బేసిన్లో మరి అక్కడ ఉండేటువంటి ఆయిల్ అంటే మన కృష్ణా బేసిన్లోనే మనకి క్రూడ్ ఆయిల్ దొరుకుతుంది. క్రూడ్ ఆయిల్ తోటి పెట్రోల్ డీజిల్ తయారైతుంది. ఇలాంటివన్నీ మరి వాళ్ళకి అప్పచెప్తా ఉంటే వాళ్ళు కోట్ల పొడిగెత్తున్నాడు. కుట్ర కేసు, అబద్ధం, మోసం, కోరేగం గిట్ట కేసు అంటే ఆయన మీద పెట్టిన కేసు ఇంకా 2-3 కేసులు ఉన్నాయి. ఓ కేసు కుట్టేస్తూ ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషం తీర్పిచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ఒక్క నిమిషం కూడా మానవత్వం ఉన్నవాడైతే, రేషం ఉన్నవాడైతే మరి అధికారంలో ఉండడానికి అర్హత లేదు. మావోయిస్టులను నక్సలైట్లను చంపచ్చు కానీ ఆ సిద్ధాంతాన్ని ఎవడు చంపలేడు. ఎవరి తరం కాదు, ఈ అమిత్ షా కాదు, మోడీ కాదు, దిగచ్చిన తరం కాదని చెప్పదలుచుకున్నాం. బిఆర్ అంబేద్కర్ రచన రాజ్యాంగాన్ని అమలు చేయమంటున్నాం. అందుకనే భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రధానంగా సేవ్ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యాన్ని పరీక్షించుకుందాం అంటున్నాం. అంతేకాదు రాజ్యాంగాన్ని అమలు పరచకపోతే ఊరుకున్నాం, రాజ్యాంగం ముళ్ళను పాల్పడితే సహించాం. అదే రకంగా మరి మేము ఏదైతుందో రానున్న కాలంలో కూడా ప్రజలు చైతన్యపరిచే ప్రక్రియకు పూనుకుంటున్నామని చెప్తున్నాం. ఇంత 100 ఏళ్ళు అడుగుపెట్టిన పార్టీ ఎర్రజెండా పార్టీ ఇంకా ఎక్కడ లేదు. ఇది తల్లి పార్టీ, మొదటి పార్టీ భారతదేశంలో సిద్ధాంత పునాదుల పార్టీ అని చెప్పదలుచుకున్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తుంది, పౌరకుల కాదాసే ప్రయత్నం చేస్తుంది. మావోయిజం దాన్ని అంతం చేస్తూ ఉంటుంది, ఎర్రజెండా పార్టీ లేకుండా చేస్తూ ఉంటుంది. దాని వ్యతిరేకంగా పోరాడాలి. దాని వ్యతిరేకంగా తప్పనిసరిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తుంది. నరేంద్ర మోడీ నీ ఏదైతుందో తుందుతనం, నీ అతి తెలివి విద్యార్థులు సాగవు కాబట్టి బిడ్డ అనేటువంటి ఎందరో చూసినాం. ఎర్రజెండా పార్టీ, సిపిఐ పార్టీ ఎందరో చూసింది. అందుకని ఇక్కడ వామపక్ష, ప్రగతిశీల, ప్రజాతంత్ర మరి ఆ శక్తులందరినీ కూడా ఏకం చేస్తాం, పౌరకులందరినీ ఏకం చేస్తాం. తప్పనిసరిగా నరేంద్ర మోడీకి గురుపాకం తిప్పడానికి, ఖబర్దార్ హెచ్చరించడానికి, ఒక పెద్ద ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి కూడుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాము. ప్రజా సంఘాల బలోపేతం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేస్తూ, భవిష్యత్తు బాటలేస్తూ సుల్తానాబాద్ పట్టణంలో ఒక మొనగాడి పార్టీగా, పోరాడే పార్టీగా, ఉద్యమాల పార్టీగా సిపిఐ పార్టీ ముందుకు పోవాలని చెప్పి పిలిపిస్తూ గరిగినట్టు కుమార్ బాబు
సిపిఐ మహాసభల సందర్భంగా మేము ఇక్కడికి వచ్చిన సందర్భంలో నేను మరి కలవని శంకర్ గారు, నేనేమో ఈ జిల్లాకు సంబంధించి అందరికీ తెలిసిన వాడిని. కలవని శంకర్ ఈ ఏరియా వాడు, ఆయన అత్తగారు ఈ ఊరు ఈ మండలమే, ఆయన ఊరు కూడా ఈ ఊరే ఈ మండలమే. కాబట్టి ఈ సందర్భంగా కంకుల గ్రామానికి సంబంధించిన ముదిరాజుల సంఘం పెద్దలందరూ కూడా మరి అభిమానంతో ప్రేమతో మమ్మల్ని వచ్చి మరి ఆ సన్మానం చేసి మాకు ఒక మరి గౌరవం ఇచ్చినందుకు వారందరూ కూడా మా వైపు నుంచి ఉదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు, నమస్కారాలు తెలియపరుస్తాను.